హాయ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా సింగిల్గా ఉన్న ఫొటోస్ని ఇలా డ్యూయల్ ఫొటోస్గా ఒకే ఫ్రేమ్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి మీకు నచ్చిన ఫొటోస్తో అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ నేను ఇన్షాట్ యాప్లో అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు పైన యాడ్ చేయాలనుకున్న 2 ఫొటోస్ ఉంటాయి కదా, అందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింద ఆప్షన్స్లో కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కట్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు అది పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా సేవ్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో దీన్ని కావాలనుకుంటే డ్రాఫ్ట్లో పెట్టుకుని టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సేమ్ అదేవిధంగా ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఏ ఫోటో మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మన యాజ్ టీజ్గా కట్అవుట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోతుంది. కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు ఈ ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని దీన్ని కూడా డ్రాఫ్ట్లో పెట్టుకొని టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోయింది. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఎరేజ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. సో పిఎన్జీ యాడ్ చేసిన తర్వాతకి మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని మన ఫోటో ఎంతైతే ఉందో ఆ స్కేల్స్ అన్నీ కూడా ఇలా దగ్గర తెచ్చుకోండి. ఇలా స్కేల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఫోటో దగ్గర తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాతకి కింద నేను చూపిస్తున్న యారో ఉంది కదా, అది ఫేడ్ స్కేల్ అనమాట. అంటే మనకి ఎడ్జెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా కట్ అవ్వకుండా చూడండి ఇలా స్మూత్గా కట్ అయినట్టుగా వస్తుంది. ఆ స్కేల్ ఇలా కింది జరుపుకోండి. సో స్కేల్ మనం కిందికి అనుకోవడం వల్ల ఆ ఎడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా వచ్చేసి స్క్రీన్లో కలిసిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా కలిసిపోయాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఈ ఫోటో ఎంత జూమ్ కావాలనుకుంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే పైన యాడ్ చేసుకోండి లేదా కిందనే యాడ్ చేసుకోండి. సో నేను కనుక కింద అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా రొటేట్ చేసినాక మన సేమ్ దీన్ని కావాలంటే కొంచెం జూమ్ చేసుకొని పైన ఇలా యాడ్ చేసుకోండి. సో ఫోటో మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కేల్స్ అన్నీ కూడా చూడండి ఇలా దగ్గర తెచ్చుకోవాలి. ఇలా దగ్గర తెచ్చుకున్నాక మనకు కింద బాడీకి కింద మనకు ఫేడ్ అవుట్లో రావాలి కదా, సో దాని కొద్దిగా ఆ కింద లైన్ ఉంది కదా అది బాడీ మీదనే ఉండాలన్నమాట, హెడ్కు పైకి ఉండాలి. సో మనకి ఈ ఫేడ్ అవుట్ అనేది చూడండి ఇలా లెఫ్ట్ సైడ్లో వచ్చింది, సో రైట్ సైడ్లో వచ్చింది కదా, దాన్ని ఇలా బ్యాక్ సైడ్ జరుపుకొని సో నేను కొద్దిగా పై జరుపుకొని చూడండి ఇలా కింద ఫేడ్ అవుట్ అయితే యాడ్ అయ్యి చూడండి ఫోటోకి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంతవరకు ఇలా యాడ్ చేసుకుని ఎక్కడ అంటే అక్కడ జరుపుకోవచ్చు అన్నట్టు. సో మీకు కొంచెం ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ మన మాస్క్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇలా చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా దగ్గర జరుపుతున్నాను, కాబట్టి కొద్దిగా పైకి జరుపుకోవచ్చు, కింద జరుపుకోవచ్చు. చూడండి మన కింద ఎగ్జాక్ట్ కట్ అనేది రావద్దు అనమాట, కొద్దిగా పై జరుపుకుంటే కింద మొత్తం చూడండి ఇలా కావాలనుకుంటే చూడండి ఇలా ఏరియాస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకు ఫోటోకి చూడండి. ఓకే, మన కింద అడ్జస్ట్ స్మూత్గా రావాలి, కింద పైననేమో మనకు ఫోటో మన హెడ్ అవన్నీ కూడా మంచిగా కనిపించాలి. సో నేను దాన్ని పైకి జరుపుకొని ఆ కింద లైన్ చూసారు కదా బాడీ మీద ఉంచాను. సో ఇలా ఉంచడం వల్ల చూడండి మన కింద మొత్తం కూడా ఫేడ్ అవుట్ అయితే యాడ్ అయింది, పైన మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నట్టు ఓన్లీ హెడ్ వరకు. సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మనకు టోటల్ మొత్తం వీడియో మొత్తం కూడా ఫోటో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఒకవేళ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫిల్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫోటో కొద్దిగా బ్రైట్నెస్ కానీ కలర్ కానీ ఇలాంటివి పెంచుకోవాలనుకున్నా కానీ మీరు అయితే కనుక కలర్ ఫిల్టర్స్లో మీకు నచ్చిన ఫిల్టర్ని అప్లై చేసుకోవచ్చు. సో నేను చూడండి కొద్దిగా వైట్గా రావాలనేసి ఒక వైట్ ఫిల్టర్ అయితే కనుక యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఫోటో కొద్దిగా బ్రైట్గా అయితే కనుక కనపడుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.